ఓకేనా సార్ నరేంద్ర స్టూడెంట్? యా మేడం, మీరు కంటిన్యూ అవ్వచ్చు. మీ వేళ మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్. My name is Hemavati, MSc completed in SV University. Now I am working in teaching. So today I will explain about self-discipline. Self-discipline. Are you with me, everybody? Once, ఒక్కసారి అందరూ రేస్ చేస్తే ఆల్. Yes, ma'am. Yes, ma'am. థ్యాంక్ యూ అదర్స్ ఇంకా వీడియోస్ ఆన్ చేసుకొని వాళ్ళు ఒక్కసారి అందరినీ చూసుకుంటే నాకు కొంచెం చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఇంటరాక్షన్ సెక్షన్ లాగా మనం క్లాస్ చెప్పుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో సెల్ఫ్ డిసిప్లైన్ మీన్స్ ఎవ్రీ డే వేకప్ టైం అండ్ గోల్స్. అండ్ ఎవ్రీ డే వేకప్ టైం మీన్స్ ఒకే టైంకి లేయాలి. ఎవ్రీడే, సింగిల్ డే అని కావచ్చు, ప్రతిరోజు ఒకే టైంకి లేయాలి, ఒకే టైంకి పడుకోవాలి. ప్లస్ దోస్ థింగ్స్. ఇంకా గోల్స్, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం క్లియర్ గా క్లారిటీగా ఉండాలి. ఎవ్రీడే మనకు వచ్చే ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ మనం చాలా స్మాల్ ఛాలెంజెస్ ని పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వాలి. ప్లస్ ఇంకా అవాయిడ్ కంప్లైంట్స్ ని మనం అవాయిడ్ చేయాలి సెల్ఫ్ డిసిప్లైన్ లో. నెక్స్ట్ ఇంకా స్లీప్ అట్ ద సేమ్ టైం. మనం ఎలా లేయడం ఎలా ఇంపార్టెంటో పడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటే టైం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ సక్సెస్. మెయిన్ సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏంటంటే, ఆర్ యూ విత్ మీ ఎవ్రీబడి? ఎస్ అని జస్ట్ ఎస్ అని చెప్తే చాలు, జస్ట్ రేస్ చేస్తే Yes, చాలు. ma'am. ఆర్ యూ? Yes, ma'am. Yes, madam. సో మేడం మీరు Self ఇంగ్లీష్ ఎక్కువ వాడేస్తున్నారు మేడం. సో తెలుగా మేమేమో ఓకే సార్. గవర్నమెంట్ స్కూల్ పిల్లలము. కొంచెం ఓకే చూసుకోండి. ఇప్పుడు ఓకే మేడం. ఇంగ్లీష్ ఓకే మాకు యాడ్ చేశారు. ఓకే ఝాన్సీ ఓకే. సో సెల్ఫ్ డిసిప్లైన్ మీన్స్ మనము సక్సెస్ అవ్వాలంటే మెయిన్ మనకు కావాల్సింది ఏమంటే సెల్ఫ్ డిసిప్లైన్. ప్రతి ఎంత సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అయినా సరే, అది కలెక్టరా, సీఎం, ఎవరైనా సరే, సెల్ఫ్ డిసిప్లైన్ లేని సక్సెస్ అనేది ఖచ్చితంగా జరగదండి. అది సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్న పవర్ అలాంటిది ప్రతి ఒక్కరు. దాంతో పాటు ఏంటంటే వితౌట్ ది సెల్ఫ్ డిసిప్లిన్ సక్సెస్ ఉండదు. ఒకటి. రెండోది, అసలు కీనే ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలంటే ముందు మనకి కీ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. మనకి కీ నెంబర్ 1 అదే. సో వేకప్ టైమ్, ఎవ్రీథింగ్, దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. సో సెల్ఫ్ డిసిప్లిన్ లో మనము కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆ ప్రిన్సిపల్స్ ఏంటనేది కొంచెం శ్రద్ధగా అందరూ వింటున్నారు అనుకుంటున్నాను. డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, మీరు లైఫ్ లో గనుక మామూలుగా మనం సినిమా చూస్తే 3 hours హీరోనో హీరోయిన్ చూసి చాలా ఇష్టపడుతుంటాం. నా ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్ అని. ఒక సినిమాలో చేసే 3 years యాక్ట్ చేసే ఒక హీరోస్ కే అంత ఇష్టపడుతుంటే మనం రియల్ లైఫ్ లో ఒక హీరోలా, ఒక హీరోయిన్ లా, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ లా ఎందుకు ఉండకూడదు? అదొక సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటే 100% మీరు రియల్ హీరో అవుతారు, మీరు ఇవి ఫాలో అవుతే కనుక. ఓకేనా? Yes, madam. ఓకే మ్యామ్. Okay. కాకపోతే మా రమణారెడ్డి సారు, నాగరాజ్ సారు చూస్తూనే ఉన్నారు. ఏంటి మేము బ్యూటిఫుల్ అని అమ్మాయి అలా చెప్తా ఉంది అప్పటి నుంచి. హ్యాండ్సమ్ గాయ్స్ మేము ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదే. బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అన్నాను. బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అంటే అందమైన అబ్బాయిలు, అందమైన అమ్మాయిలు. అమ్మాయిలనేసి ఓకే నాకు తెలిసింది బ్యూటిఫుల్ మేడం. ఓన్లీ చూడండి, గర్ల్స్. ఈ రమణారెడ్డి అయితే నా పక్కనే కూర్చొని అట్లా చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. ఓకే, హ్యాండ్సమ్ బాయ్స్. ఓకే, స్పెషల్. హలో, టెల్ మీ. ఓకే, సో నేను కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాలనుకుంటున్నాను సెల్ఫ్ డిసిప్లిన్ లో. కొన్ని ప్రిన్సిపల్స్, ఈ ప్రిన్సిపల్స్ కనుక మీరు ఫాలో అవుతే 100% సక్సెస్ అనేది లేదని క్వశ్చనే లేకుండా ఉంటుందని మై ఒపీనియన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ వేకప్ టైం. ఎవ్రీ డే వేకప్ టైం. ఎంతమంది బిఫోర్ 6 లోపల లేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. బిఫోర్ 6 లోపల నేను లేస్తాను మేడం అనేవాళ్ళు. ఓ వెరీ గుడ్. క్లాప్స్, గివ్ హర్ క్లాప్స్. అట్గా క్లాప్స్ ఇవ్వండి. వెరీ గుడ్, సూపర్ అండి. సో వేకప్ టైం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మార్నింగ్ టైంని చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నేచర్ ఎంత
ఎంత సైలెన్స్ గా ఉంటుందంటే సో వండర్ఫుల్ అండి. అద్భుతాలు జరుగుతాయి మార్నింగ్ కనుక మనం లేచి అది ఏ వర్క్ అయినా సరే ఫ్రెష్ గా స్నానం చేసుకొని జస్ట్ స్ప్రైట్ చేసుకొని ఆ వర్క్స్ మనం స్టార్ట్ చేసామంటే ఇట్స్ వండర్ఫుల్. మిరాకిల్స్ ఖచ్చితంగా చేయొచ్చండి. వేకప్ టైం అనేది అంత వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం మనిషికి 8 hours నిద్ర సరిపోతుంది. సో మనం 9 లోపల కనుక మనం వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంటే మీరు స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని వర్క్స్ అయిపోతాయి, నో ప్రాబ్లం. సో 9కి మినిమం 9 లోపల మీరు బెడ్ ఎక్కి పడుకునిస్తే సో మార్నింగ్ 5 కంతా మీకు ఈజీగా సరిపోతుంది నిద్ర. సో మీరు లేసేయగలుగుతారు. సో నో ప్రాబ్లం. సో ఈ రోజు నుంచి 100% మీరు సక్సెస్ అవ్వాలి, రియల్ హీరో అవ్వాలి అనుకుంటే కనుక మీరు 5కే లేచేయండి. ఓకేనా? లేస్తారా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్. సో మీరు 5కి లేచిన తర్వాత కంపల్సరీ మీరు చాలా స్లోగా లేచి మీ అరచేతిని తీసుకుని జస్ట్ సింపుల్ గా జస్ట్ ఇలా కళ్ళు పెట్టుకొని జస్ట్ మీకు ఇష్టమైన దైవాన్ని ఏదేమైనా జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే చాలు. లేచి నెక్స్ట్ మీరు చేయాల్సిన పని చేసుకుంటే ఆ రోజంతా సక్సెస్ అయినట్టే అండి. ఏ పని అనుకున్నా అయిపోతుంది. మీరు మార్నింగ్ సక్సెస్ అయ్యారు ఆటోమేటిక్ గా. మీరు లేట్ గా లేసారంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్క మీరు డైలీ చూసే ఉంటారు. ప్రతిరోజు మనం లేట్ అయింది అనుకోండి, నెక్స్ట్ పని కొంచెం పోస్ట్ పోన్ టెన్షన్ వరి అవుతుంటారా? అవునా? ఖచ్చితంగా అవుతుంటారు. మేబీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. చాలా రోజుల్లో స్కూల్కి లేట్ అయిపోయిందని మమ్మీ తొట్టుంటుంది, క్యారీ మర్చిపోయారు, స్నాక్స్ ఎందుకు మర్చిపోతారు? మీరు లేట్ అయింది. ఒక పని లేట్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా నెక్స్ట్ వర్క్ అన్ని ఇన్కంప్లీట్ అయిపోతుంది. కొంచెం వరి అయిపోతాం, టెన్షన్ గా వెళ్తాము. టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ కుక్కేస్తా ఉంటారు. అసలు అలా తినడం వల్ల మనకి ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏ పనికి ఎంత టైం ఉండాలో అంత టైం కనుక మనం వర్క్ చేసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంటాం. మనం పీస్ఫుల్ గా ఉన్నప్పుడు హెల్తీగా ఉంటాం. హెల్తీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన వర్క్స్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేస్తాం. క్లియర్ అండి? వేకప్ టైం, ఆర్ యూ క్లియర్? ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సెకండ్ వన్ మెయిన్ ఓకే సెకండ్ వన్ మెయింటైన్ ద థింగ్స్. మెయింటైన్ ద థింగ్స్ మీన్స్ మనం లేయగానే మీరు ఇంట్లో మోస్ట్లీ మమ్మీ చేస్తుందిలే, ఆ కనీసం బెడ్షీట్స్ ఫోల్డ్ చేయరు, ఎలా పడితే అలా లేయడము, కూర్చోటం, మమ్మీ టీ మమ్మీ వాటర్ మమ్మీ. మినిమం మీరు లేయడం వెంటనే మీ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే బ్యూటిఫుల్ స్టూడెంట్స్, నా రిక్వెస్ట్ ఇది, బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ ఆల్సో, లేయగానే మీరు పడుకున్న బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో చాపలు ఏదైనా కావచ్చు చక్కగా నీట్ గా ఫోల్డ్ చేసి వాటి ప్లేసెస్ లో తీసుకెళ్ళి పెట్టండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ఇది ప్రతి స్టూడెంట్ కి మీరు చేసి చూడండి, మీ మదర్ ఎంత హ్యాపీ అవుతారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. సో అలాగే ఫోల్డ్ చేసిన తర్వాత మీ హాట్ వాటర్ మీరు వెళ్ళి కాచుకొని తాగండి. ఏదైనా సరే ఉంటే చేసుకున్న తర్వాత జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కాస్త రిలాక్స్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ మెయింటైన్ ద థింగ్స్ అని చెప్పాను. సో ఓన్లీ ఫోల్డ్ థింగ్సే కాదు, మీరు స్కూల్కి వెళ్తున్నారు, బ్యాగ్ లో పెన్ ఉండదు, పెన్సిల్ ఉండదు, బాక్స్ మర్చిపోతారు, స్నాక్స్ బాక్స్ మర్చిపోతారు, వాటర్ బాటిల్ ఉండదు. స్కూల్కి వెళ్తే ఈవెన్ అయితే మ్యాథ్స్ ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ తెలుగు ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సార్ ఏమో బుక్ ఉండదు, సార్ బుక్ ఇంట్లో మర్చిపోయాను సార్, డైరీ రాస్తారు, డైరీ ఇంట్లో మర్చిపోయాను సార్. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దట్ ఈస్ ద యువర్ వర్క్. సో ప్రాపర్ గా థింగ్స్ కనుక మనము చెక్ చేసుకొని పెట్టుకొని అదే ప్లస్ వర్క్ అయిపోయింది, మీ బ్యాగ్ లో మీ థింగ్స్ మీరు పెట్టేసుకోండి. మీ స్కూల్ థింగ్స్ అయితే వన్స్ చెక్ చేసుకోండి. థింగ్స్ కనుక ప్రాపర్ గా పెట్టకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. స్కూల్కి అయితే టీచర్స్ దగ్గర దెబ్బలు తినాలా, క్లాస్ లో ఫ్రెండ్స్ దగ్గర షేమ్ గా ఉంటుందా లేదా సార్? కంపల్సరీ షేమ్ గా ఉంటుంది. సో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు ప్రతి థింగ్ ఏ వస్తువు తీసుకున్నా ఆ ప్లేస్ లో తీసుకుంటే మీరు చాలా హ్యాపీగా మీ వర్క్స్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్, మెయింటైన్ ద థింగ్స్. నెక్స్ట్ థర్డ్ థింగ్, ప్రేయర్ అండ్ బ్లెస్సింగ్స్. ప్రేయర్ మీన్స్ మీరు జస్ట్ బాతింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ 2 minutes దేవుడి దగ్గరకు వచ్చి, మీ ఇంట్లో పూజలం ఉంటుంది కదా, 2 minutes దేవుడి దగ్గరకు వచ్చి జస్ట్ ప్రేయర్, ఐ కాంటాక్ట్ తో దేవుని చూస్తూ జస్ట్ ఈ రోజు అంతా నేను హానెస్టీగా ఉండాలి, నా వర్క్స్ నేను పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసుకోవాలి, దిస్ ఈస్ ద మై ఛాలెంజ్, ప్లీజ్ హెల్ప్ మీ గాడ్. నేను ఈరోజు హానెస్టీగా ఉండాలి, నా వర్క్స్ నేను ఫినిష్ చేసుకోవాలి. జస్ట్ దేవుడితో జస్ట్ 2 minutes ఫుల్ ఫోకస్డ్ గా మీరు చేసేలా మీ మనసులో నుంచి వస్తే ఖచ్చితంగా దేవుడు సపోర్ట్ చేస్తాడు. 2 minutes జస్ట్ దేవుడికి మీకు ఏది వచ్చో అది, వెంకటేశ్వర, రామ, శ్రీరామ, కృష్ణ ఏది వస్తే అది చాలు, జస్ట్ బట్ ఫోకస్డ్ గా చేయండి. అది చేసిన బ్లెస్సింగ్స్ మీన్స్ మీ ఇంట్లో మీ గ్రాండ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి, వాళ్ళు ఎలా ఉన్నావు, ఎక్కడన్నా ఉన్నా, ఎంత బిజీగా ఉన్నావు,
మీరు వన్స్ ప్రే చేసుకున్న తర్వాత వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇది మీ లైఫ్ కి చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఎంత మీకు సపోర్ట్ ఉందంటే ఇట్స్ వండర్ఫుల్ గా సపోర్ట్ అవుతుంది. సో అది మీరు అక్కడ ఖచ్చితంగా చేసుకుంటే 100% మీరు సక్సెస్ అవుతారు. సో 3 ఈజ్ కంప్లీట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ స్టూడెంట్స్? ఓకే. సో నేను 0 అంటాను. 0 అన్నప్పుడు జస్ట్ ఓన్లీ 1 క్లాప్ కొట్టాలి. 1 క్లాప్. 0 అన్నప్పుడు నో క్లాప్. 1 అన్నప్పుడు 2 క్లాప్స్. 2 అంటే 1 క్లాప్. ఆర్ యూ విత్ మీ? Can you please repeat again? 0 అన్నప్పుడు నో క్లాప్ సార్. 0 మీన్స్ నో క్లాప్. 1 మీన్స్ 2 క్లాప్. 2 means 1 clap. Are you ready? Yes. Okay. 2 clap. 2. 0. Ramana Reddy sir, Nagaraj sir. 0. Sir, Nagaraj sir. 1. కొట్టలేదు మేడం, పెట్టుకున్నాము అంటున్నా, చూపిస్తున్నాం మీకు. Okay. 1. 0. 2. 1. 1. 2. 2. 1. 0. 0. 1. 2. 2. 1. 1. 1. 2. వెరీ గుడ్. సూపర్. క్లాప్స్. వెరీ గుడ్. చాలా కాన్షియస్ గా, చాలా జాగ్రత్తగా వింటూ, మైండ్ అంతా ఫోకస్డ్ గా వింటూ ఎంత బాగా చేశారు. సూపర్ సార్. లోకనాథ్ సార్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్. Thank you, madam. ఓకే. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ 4th వన్, టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అని ఎందుకన్నామంటే ఇప్పుడు వేకప్ టైం మనం ఎర్లీగా లేస్తాం టైం పెట్టుకొని. సో ఇన్ కేస్ మనము 2 minutes 3 minutes కనుక స్కూల్కి లేట్గా అయితే లోపలికి అలో చేస్తారా? టీచర్స్, ప్రిన్సిపల్స్, టీచర్ ఎవరు అలో చేయరు. చేస్తారా మీ స్కూల్లో? No. ఎందుకు అలో చేయాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వన్ రూల్, టైం అనేది ఇట్స్ వెరీ ప్రీషియస్. టైం ఈజ్ మనీ అంటారు. టైం అంటే మనీతో ఈక్వల్. మన చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. టైం అనేది మనీతో ఈక్వల్ అంటే మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనీతో ఈక్వల్ టైం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళని అడిగితే చెప్తారు ఆ టైం వాల్యూ ఎంతో అనేది. టైం వాల్యూ ఎంతో అనేది ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. అది ఎంత ఇయర్స్ కష్టపడతారా, ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎంత రోజులు నైట్ చదువుతారా వాళ్ళని అడిగితే ఆ టైం ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు ఇప్పుడు మీకు టైం ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు చెప్తారు. ప్లస్ ఒక ట్రైన్ కనుక వెళ్ళి మనకు మిస్ అయిపోతే జస్ట్ 1 minute 1 second లో మిస్ అయిపోయింది ట్రైన్ అంటే వాళ్ళని అడిగితే క్లియర్గా చెప్తారు. ఎందుకంటే ఆ జస్ట్ 1 second, ఆ 1 second ముందు వచ్చింది కంటే ట్రైన్ క్యాచ్ చేస్తుంటారు. అది ఫ్లైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో టైం అనేది వెరీ ప్రీషియస్. సో టైం కనుక మనం నిజంగా ప్రాపర్ గా యూస్ చేసుకోకపోతే మన లైఫ్ లో మనం చాలా మిస్ అవుతామండి. చాలా మిస్ అవుతాం. 100% నో డౌట్ ఎట్ ఆల్. టైం ని ప్రాపర్ గా యూస్ చేసుకున్న వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. టైం అనేది అంత ఇంపార్టెంట్. సో మీ లైఫ్ లో టైం ని వేస్ట్ చేసుకోకండి. చూడండి, టీవీ చూడండి, గేమ్స్ ఆడండి, సాంగ్స్ వినండి, డాన్స్ చేయండి, ఎవ్రీథింగ్. బట్ ఎంత టైం చేస్తున్నాం ఫుల్ క్లారిటీతో ఉండండి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఫోకస్డ్ గా ఉన్నప్పుడు నా టైం ప్రాపర్ గా ఉందా లేదని మీరు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు టైం అవ్వదు. సో వన్ డే కనుక మనం ఒక వర్క్ కనుక పోస్ట్ పోన్ చేస్తే, ఒక వర్క్ ఇన్ టైం చేయలేకపోతే నెక్స్ట్ వర్క్ మనకు ఖచ్చితంగా ఈ టైంలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ టైం ఇంకో వర్క్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అంత టైం మనకు అంత ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ టైం మనం ఎంత ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే అంత బాగా, అంత హ్యాపీగా మనం సక్సెస్ అవుతాం. ఆర్ యూ క్లియర్? ఓకే. నెక్స్ట్, రెస్పెక్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేయండి. మీ పేరెంట్స్ కావచ్చు, ఎస్పెషలీ పేరెంట్స్, టీచర్స్, ఎవ్రీబడి. ఎందుకు రెస్పెక్ట్ చేయండి అని చెప్తున్నానంటే నవేడేస్ లో చాలా వింటున్నాము. పేరెంట్స్ ఇప్పుడు మీరు వేసుకునే బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఫోన్స్, ఎనీథింగ్ మీరు వేసుకునే అన్ని మీ పేరెంట్స్ కొనిచ్చిందేనండి మీకు? ఎస్ ఆర్ నో?
మీరు వేసుకుని ప్రతిదీ మీ పేరెంట్స్ కొనిచ్చింది. ఎస్ సార్, ఇంకెవరైనా కొనిచ్చారా? Yes, ఎనీథింగ్, ప్రతి ఒక్కటి మీ పేరెంట్స్ కొనిచ్చారు. మరి అలాంటి పేరెంట్స్ ని ఎంత బాగా చూసుకోవాలండి. అలాంటి పేరెంట్స్ చెప్తుంటే విసుక్కోవటం, అలాంటి పేరెంట్స్ చెప్తుంటే వినకుండా బోర్ కొట్టడం. అదే సినిమాలో ఒక మంచి సీన్ వస్తుంది, ఒక సాంగ్ వస్తుందంటే ఫుల్ ఫోకస్డ్ గా ఎంజాయ్ చేస్తూ వింటాం. ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఫుల్ ఫోకస్డ్ గా ఎంజాయ్ చేస్తూ వింటాం. అదే ఒక మదర్ పక్కకు వచ్చి, అరే నేను ఈ విషయం చెప్తున్నా, ఇది వింటున్నా, ఇది మార్చుకో అంటే జస్ట్ ఫోకస్ లేకపోగా మమ్మీ మళ్ళీ చెప్తాలే మమ్మీ అని విసుగ్గా వెళ్ళిపోతాం. అది ఎంత బాధపడతారు, ఎంత బాధపడతారు. సో ఈ రోజు నుంచి దయచేసి ఎవ్వరు పేరెంట్స్ కానీ స్కూల్లో టీచర్స్ మిమ్మల్ని ఎవరు వాంటెడ్ గా తిట్టాలని కానీ ఏమైనా అనుకుంటారా? ఎవరికి ఏ స్టూడెంట్ మీదైనా ఇన్వాల్వ్మెంట్ గా ఈ స్టూడెంట్ నచ్చలేదు, ఈ స్టూడెంట్ కొట్టాలి, ఈ స్టూడెంట్ తిట్టాలని ఏ టీచర్ అనుకోరు. బికాస్ ఓన్లీ మీరు చేసే మిస్టేక్స్ వల్ల, మీరు రాయకపోవటమో, మీరు డిసిప్లిన్ లేకపోవటమో, మీరు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తాను, ఆ రీజన్స్ వల్ల టీచర్స్ మిమ్మల్ని తిట్టచ్చు, మీకు పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో మీరు పేరెంట్స్ కి అలాగే టీచర్స్ కి సో రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. పేరెంట్స్ అనే వాళ్ళు మనకి ఎంత చేస్తారంటే లైఫ్ లాంగ్ మనం వాళ్ళకి ఏం చేసినా మనం వాళ్ళ రుణం తీయద్దు. కనీసం వాళ్ళకి రెస్పెక్ట్ తో అయినా మాట్లాడకపోతే అంతకంటే బ్యాడ్ ఇంకోటి ఉంటుందా? ఉంది కదా. సో పేషెన్స్ తో ఉండండి. మీరు ఎప్పుడు పేరెంట్స్ ని హర్ట్ అయ్యేలా, పేరెంట్స్ ని కానీ టీచర్స్ ని కానీ హర్ట్ అయ్యేలా చేయొద్దండి. మీరు సక్సెస్ అవ్వాలంటే ద బెస్ట్ ఫార్ములా ఇది. ఓకే, నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ మీన్స్ ఇప్పుడు లేసు, కురుకురేలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చాలా టేస్ట్ ఎమ్మిగా ఉంటుంది. తినేదేమో నాలుక, ఫేస్ చేసేదేమో స్టమక్, టోటల్ బాడీ. ఎస్ ఆర్ నో? సో తినేదేమో నాలుక ఆస్వాదిస్తుంది, బట్ మనమేమో ఫేస్ చేసేదేమో టోటల్ బాడీ పాపం సఫర్ అవుతుంది. దానితోటిగా మీరు చేసే మిస్టేక్స్ వల్ల మీ పేరెంట్స్ కూడా పాపం హాస్పిటల్ చుట్టూ తిరగాలి, అమౌంట్ స్పెండ్ చేయాలి, మీతో టైం స్పెండ్ చేయాలి. అది తగ్గట్లేదని వాళ్ళు ఎమోషనల్ గా స్ట్రెస్ తీసుకోవాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక్క క్షణం ఆలోచించండి. అరే నిజమా కాదా ఇది మేడం చెప్పింది, ఒక్క క్షణం ఆలోచించండి. డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ లో ఒక్కసారి మీరు కనుక ఫోకస్డ్ గా మెయిన్ జంక్ ఫుడ్స్ తినండి, చాలా రేర్ గా తినండి. కురుకురే, లేస్ చాలా మంది ఈ మధ్య అసలు ఫుడ్ లోకి నంచుకోవడానికి నాకు కురుకురే కావాల్సిందే, లేస్ కావాల్సిందే. చాక్లెట్స్ అయితే ఇంకా అసలు డైరీ మిల్క్ వాటిల్లో ఈ మధ్య అసలు న్యూస్ లో కూడా వచ్చింది, ఇదేమంటే పురుగులు కూడా పట్టున్నాయి. అంటే చాలా ఓల్డ్ స్టాక్స్ అసలు అవి అలా ప్రిజర్వ్ చేసి పెట్టి ఉండడం వల్ల ఆటోమేటిక్ గా అది ఎలా పాడవుతుంది అనేది మీరు ఖచ్చితంగా ఒక్కసారి మీరు థింక్ చేయండి. నేను చెప్పడం కాదు, మీరు థింక్ చేయండి. ఒకసారి థింక్ చేస్తే మీకే అర్థమవుతుంది. మరి అది ఎప్పుడో ప్రిపేర్ చేసేసి ప్రిజర్వ్ చేసి పెట్టుంటే దాన్ని మనం స్టమక్ లోపలికి వేసుకుంటే మన హెల్త్ ఏంటి? మన హెల్త్ పాడైతే మనం ఏం చేయాలన్నా ముందు మనకు హెల్త్ ఉండాలి. ఆ హెల్త్ లేనప్పుడు మనం ఆటోమేటిక్ గా మన లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం? అస్సలు వెళ్ళండి. సో హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ హెల్త్ నెంబర్ 1 ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. సో జంక్ ఫుడ్స్ తినొద్దండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినండి. కానీ మీరు జంక్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయలేదు కాబట్టి అప్పుడప్పుడు తినొచ్చు, బట్ చాలా రేర్ గా తినండి, హెల్తీ ఫుడ్స్ తినండి. ఓకే, ఆర్ యూ క్లియర్? క్లియర్ మేడం. ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే జంక్ ఫుడ్ నెక్స్ట్ చాలా టేస్టీగా ఉంటాయి మేడం. ఇంట్లో సార్ జంక్ కూరగాయలు ఫుడ్స్, ఇస్తే అసలుకి ఎస్ టేస్ట్ జంక్ ఉండదు ఫుడ్స్ మేడం. చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి, గ్రేప్స్ టేస్టీగా ఉండవా? గ్రేప్స్ టేస్టీగా ఉండవా? పొమగ్రనేట్, దానిమ్మ గింజలు టేస్టీగా ఉండవా? ఇట్స్ సూపర్ కదండి, తింటుంటే ఎంత బాగుంటుంది. సపోర్ట్ అది టేస్టీగా ఉండదా? బనానా టేస్టీగా ఉండదా? ఎంత టేస్టీగా ఉంటుంది. సో సూపర్ కదా. ఇంట్లో చేసి పెట్టి ఏదైనా సరే హోమ్ ఫుడ్స్ ఒక్కసారి మీరు దాని మీద ఫోకస్ పెట్టట్లా. ఫుడ్ తినేటప్పుడు మళ్ళీ ఫోన్ చూసుకుంటూ తింటుంటారు, టీవీ చూస్తూ తింటుంటారు. అది ఎలా మీకు ఆ టేస్ట్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కురుకురే ఏంటంటే ఆల్రెడీ నాకు బాగా దాంట్లో చిన్న టేస్టింగ్ కోసం ఒకటి వేస్తారు. ఆ టేస్టింగ్ కోసం వేసినప్పుడే మీకు అంత టేస్ట్ లాగుతుంది. సో అందుకే మీకు అంత టేస్ట్ ఉంటుంది, మీకు అంత టేస్ట్ ని ఆస్వాదిస్తున్నారు. అంటే జస్ట్ ఓన్లీ టేస్ట్ ఉంది, ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఓ కురుకురే చాలా లేస్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, నెక్స్ట్ ఇంకా లేస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆటోమేటిక్ గా నాకు ఈరోజు ఫుడ్ లో లంచ్కి ఏమైనా పెట్టినాయి మమ్మీ, సో అది ఉంటే చాలా తినేస్తాను. సో పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, ఆటోమేటిక్ గా దాన్ని అలవాటు చేస్తుంది. మన పిల్లలు మన ఫుడ్ లంచ్ కంప్లీట్ చేస్తే చాలంటున్నారు. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీరు అబ్జర్వ్ చేసుకొని అది చేసుకుని మీరు థింక్ చేయండి, ఇది మనకి హెల్త్కి ఏమవుతుంది అని. మీరు థింక్ చేస్తే మీరే భయపడే, ఓహో అంత ప్రాబ్లం అవుతుందో మీరే అవాయిడ్ చేస్తారు. ఓకే, క్లియరా నరేంద్ర సార్? క్లియర్ మేడం. క్లియర్ మేడం, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్.
ఎడ్యుకేషన్ మనము ఎందుకు చదువుకోవాలి? ఎనీబడి ఎవరైనా చెప్తారా? ఎవరైనా సరే హలో సార్ మేడం. ఇంట్లో మా అమ్మ చెప్పండి. నన్ను రోజు కొట్టి బరికి తగ్గుతుంది మేడం. మా అమ్మ కోసం వస్తాను మేడం స్కూల్. మీ అమ్మ కోసం స్కూల్కి వస్తున్నా? రోజు ఇంట్లో ఉండి కొడుతుంది అనేసి స్కూల్ పంపిస్తుంది, అందుకనే వస్తున్నాను. ఓకే. సో చదువుకోవాలి ఎందుకని తెలియదు. తెలియదు మేడం, ఎస్, క్లియర్. తెలియదు మేడం. ఇంటికి మా సార్ అమ్మ నెక్స్ట్ పంపిస్తుంటే మూర్తి వస్తున్నాను. సార్. మూర్తి సార్, పేరెంట్స్ కోసం అండి, మాకెందుకు చదువు. పేరెంట్స్ కోసం. ఎనీబడి? చదువు అనేది ఇంకెవరు? జ్ఞానం కోసం మేడం. చదువు అనేది జ్ఞానం కోసం. వెరీ గుడ్. ఎందుకంటే ఇంకా జ్ఞానం ఎనీబడి? అనేది ఉండాలి. జ్ఞానం కూడా కొంత ఉంటే చదువులో ఉంటే మేలు అనేసి నేను చెప్తాను మేడం. ఓకే ఓకే. స్వప్న గారు. అది కాక ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి, కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు కాబట్టి చదువు అనేది ఉంటుంది. వెరీ గుడ్, నైస్ నైస్. నెక్స్ట్ స్వప్న గారు. అందరూ చదువుతున్నాం మేడం. అందరూ చదువుతున్నారని చదువుతున్నారు. ఓకే. నెక్స్ట్ స్వప్న గారు. చదువుకుంటే మంచి జ్ఞానం పెంపొందించుకోవచ్చు మేడం. దాని తర్వాత లైఫ్ లో బాగా ఉన్నత స్థాయికి ఎదగచ్చు మనం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్. ఓకే. సో ఫస్ట్ నరేంద్ర సార్ గారు ఒక క్వశ్చన్ ఇస్తారు. ఇంట్లో పేరెంట్స్ స్కూల్కి పంపిస్తున్నారు. ఎడ్యుకేషన్ అనేది లేకపోతే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకోలేదు అనుకోండి, నేను మీ ముందు వచ్చి ఇలా మాట్లాడగలుగుతానా? నాకు తెలుస్తుందా? ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుందా? తెలీదు. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనుక్కోవాలి ఇంటికి, పక్కింట్లో ఏమో అన్నీ ఉంటుంది, టీవీ, మొబైల్, వాళ్ళు ఫ్లైట్ లో వెళ్తారు, కార్లో వెళ్తారు, ఎనీథింగ్, ఏమైనా ఉంటుంది, ఏ ఐటమ్ అని ఉంటుంది, చూస్తూ ఉంటాను నేనేమో. అరే వాళ్ళ ఇంట్లో అన్నున్నా నా ఇంట్లో ఏమీ లేదు. ఏంటంటే నేను చదువుకోలేదు. నేను చదువుకుంటే మా పేరెంట్స్ అంటే ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు కొనిపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమో వాళ్ళ ఫాదర్ చదువుకున్నారు, ఇప్పుడు వాళ్ళ సన్ చదువుకుంటా అన్నారు. సో నేను చూసినప్పుడు ఏమవుతాను, చూస్తున్నప్పుడు అరే వాళ్ళ ఇంట్లో ఇన్ని థింగ్స్ ఉన్నాయి, ఎందుకు, ఎలా వచ్చింది అని ఒకసారి థింక్ చేయనా? ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? జస్ట్ ఓన్లీ చదువుకోవటం వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయంటే ఇప్పుడు మూర్తి సార్ చెప్పారు. సో మనము స్కూల్ కి ఓన్లీ పేరెంట్స్ పంపిస్తున్నారు, వెళ్తున్నారు. సో స్కూల్కి వెళ్తే మన స్కూల్లో ఓన్లీ చదువు అంటే ఓన్లీ బికాస్ మనకు తెలియని విషయాలు ఎన్నో నేర్పిస్తారు. చదువు ఒకటే కాదు, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్ తో ఎలా ఉండాలి, సిటిజన్స్ తో ఎలా ఉండాలి, కొత్త పర్సన్స్ వచ్చారు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఒక ప్రాబ్లం వచ్చింది మనం స్టేబుల్ గా ఎలా నిలబడాలి, మనకు ప్రాబ్లం వచ్చింది ఎవరితో షేర్ చేయాలి, ఎవరితో షేర్ చేయకూడదు, ఈ విషయాలన్నీ స్కూల్లో ఖచ్చితంగా చెప్తారు. మీకు చెప్పట్లేదా స్కూల్లో ఈ విషయాలు? చెప్తున్నారా, చెప్పట్లేదా? అలాగే డ్రెస్సింగ్ సెన్స్ ఇంట్లో ఉన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తాము, హెయిర్ స్టైల్ ఎలాగంటే పిచ్చిగా ఎలాగంటే అలా ఉంటుంది. ఏ డ్రెస్ ఒకటి ఏముంది, ఎవరు అడగరు కదా. స్కూల్కే వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ఫుల్ యూనిఫామ్ లో ఉండాలి, ఐడి కార్డ్, బెల్ట్, షూ, ఎవ్రీథింగ్ అన్నీ ఉండాలి. ఎస్ ఆర్ నో? అన్ని ఉంటేనే స్కూల్ ఎలా చేస్తారు, డ్రెస్సింగ్ సెన్స్ నేర్పిస్తున్నారు. నెక్స్ట్ స్కూల్లో జస్ట్ లాంగ్వేజ్, ప్రాపర్ లాంగ్వేజ్, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయి ఉండాలి, లేదా ఇంగ్లీష్ రాకపోతే ప్రాపర్ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ ఉండాలి, బ్యాడ్ వర్డ్స్ అవన్నీ మాన్పిస్తారా లేదండి స్కూల్లో? మీకు స్కూల్లో మాన్పించట్లేదా అవన్నీ బ్యాడ్ వర్డ్స్ అంతా? మరి స్కూల్లో ఇన్ని నేర్పిస్తున్నప్పుడు మీరు స్కూల్కి ఓన్లీ టైం పాస్ కోసమో ఫ్రెండ్స్ కోసమో కాదు కదా, ఇవన్నీ విషయాలు నేర్చుకుంటున్నారు, చదువుతో పాటు ఇన్ని నేర్చుకుంటున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ అయిపోతే వన్స్ జస్ట్ మీరు చదువుకున్న చదువు మార్క్స్ లిస్ట్స్ జస్ట్ కంపెనీలో జస్ట్ ఎంటర్ అవ్వడానికి ఒక గేట్ పాస్ లాంటిది. ఆ తర్వాత మీరు లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలంటే ఏంటి, ఈ అదర్ థింగ్స్, సొసైటీని ఎలా మెయింటైన్ చేయాలి, మీరు మీ మైండ్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ ని ఎలా మనం పికప్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఎలా నేర్పిస్తుంది అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో మనకు నేర్పిస్తుంది. సో మీరు చదువుకోవటం వల్ల మీకు ఇన్ని విషయాలు తెలుస్తుంది, చాలా విషయాలు తెలుస్తుంది. మీరు ఫోకస్డ్ గా స్కూల్కి వచ్చారంటే ఇట్స్ వండర్ఫుల్. ఒక్కసారి చదువుకుని చూడండి, చదువుకున్న వాళ్ళని అడగండి చదువు వాల్యూ ఎంత చెప్తారు. కొంతమంది కళ్ళు లేని వాడు, ఈ మధ్య ఒక ఆవిడ పేరు మర్చిపోయాను సారీ, కళ్ళు లేని ఆవిడ కలెక్టర్ అయ్యారండి. నిజంగా అసలు ఎంత వండర్ఫుల్. కలెక్టర్ అంటే అసలు ఆషామాషినండి. జస్ట్ కలెక్టర్ అయ్యారు అంటే ఆవిడకి మైండ్ లో చదువుకోవాలి, చదువుకుంటే మనం ఏమవుతాం, చదువుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అని థింక్ చేసి కష్టపడి దాన్ని యాక్షన్ చేసి ప్లాన్ చేసి ప్రాక్టీస్ చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయింటే ఆవిడ ఈరోజు కలెక్టర్ అయింటారు. ఈ రోజు ఆవిడకి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందండి. మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యాపీ లైఫ్ ఉంటుంది, హెల్తీ లైఫ్ ఉంటుంది, మంచి హ్యూమన్ బీయింగ్స్ మన చుట్టూ సొసైటీలో రిలేషన్స్ అందరి దగ్గర మనకు రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరైనా కోరుకునేది ఏంటి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అలాగే మన చుట్టూ ఉండేవాళ్ళు మనకు రెస్పెక్ట్ చేయాలి,
ప్లస్ దాంతో పాటు ఏంటంటే మెయిన్ మనం చుట్టూ రెస్పెక్ట్ చేయడంతో పాటు మనం హ్యాపీగా ఉండాలి. అది ఒక చదువు మాత్రం ఇస్తుందండి. సో అందుకే ప్రతిరోజు ఫ్రెండ్స్ కోసం కాదు, పేరెంట్స్ పంపించాలని కాదు, ప్రతిరోజు స్కూల్కి వచ్చి మంచిగా చదువుకున్నప్పుడు, ఒక ఎయిమ్ పెట్టుకొని చదువుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. సో రియల్ హీరో అండ్ హీరోయిన్స్ అవుతారు, గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతారు. అవుతారా అవరా మీరు? ఓకే, వెరీ గుడ్. ఖచ్చితంగా అవుతారు, ఖచ్చితంగా అవుతారు, 100%. ఓకే, ఎవరు? ఓకే, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పారు. రెస్పాన్సిబిలిటీస్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ మీకు ఏముంటుంది? చదువుకుంటుంది. మీకు మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇంట్లో మన మమ్మీ వంట చేయమంటుందా? మిమ్మల్ని వంట చేయమండం, కూరగాయలు కట్ చేయడం, లేదంటే ఇంకో షాప్కి వెళ్ళి పని చేసుకురా అని చెప్పడం, అలాంటి పనులు మీకు ఏమన్నా ఉన్నాయా? పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు చేయట్లా. చేస్తున్నారా ఎవరైనా ఇంట్లో? ఎవరు చేయట్లేదు. సో మీకు ఓన్లీ ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే, చదువుకొని జస్ట్ మీ వర్క్స్ చేసుకుంటే చాలు, మీరు ఇంట్లో ఎలాగ చేయట్లా. బట్ ఆ ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా మీరు కరెక్ట్ గా చేయకపోతే మీ పేరెంట్స్ మీకోసం ఎంత టైంని, ఎంత మనీని, ఎంత ఎఫర్ట్ ని, వాళ్ళు ఎమోషనల్ గా ఎంత హార్డ్ వర్క్స్ చేసి మన పిల్లలు చదువుకోవాలి, ఇంత చేయాలని చేస్తున్నారు. మీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? చదువుకోవటం. ఎంత టైం పడుతుంది? ఎవ్రీ డేలో స్కూల్లో ఆడుతూ పాడుతూ క్లాసెస్ విన్నా చాలా రిలాక్స్ఫుల్ గా ఈవినింగ్ వచ్చాక 2 hours, జస్ట్ 2 hours మీకు ఇచ్చిన హోంవర్క్స్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేయండి. మీకు స్లిప్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకోండి. పర్ఫెక్ట్ గా ఫోకస్డ్ గా చదివితే మీరు ఆ రోజు మీ రెస్పాన్సిబిలిటీ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసినట్టే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో స్టూడెంట్స్? సో మీ రెస్పాన్సిబిలిటీని పర్ఫెక్ట్ గా మీరు ఏ డే, ఈ రోజు నాకు ఈ వర్క్ ఇచ్చారు, ప్రాజెక్ట్ ఇచ్చారు మేడం, 3 days లోపల ఫినిష్ చేయమని చెప్పింటారు సైన్స్ టీచర్. మీరు ఏం చేస్తారు? 3 days ఉందిలే, పోస్ట్ పోన్ చేద్దాం, ఇంకా టైం ఉందిలే, టీవీలో మంచిగా మ్యాచ్ వస్తుంది, టీవీలో మంచిగా సినిమా వస్తుంది, టైం ఉంది అని పోస్ట్ పోన్ చేస్తారు. సో మీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఎక్కడైనా బయట వెళ్తారు, లేదంటే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తారు, అనుకోకుండా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, ఎనీథింగ్ ఏదైనా వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇన్ టైంలో మీ వర్క్స్ ఫినిష్ చేసుకొని మీరు పర్ఫెక్ట్ గా మీ రోల్ రెస్పాన్సిబిలిటీ, ఈ రోజు నా వర్క్, ఈ రోజు నా ఛాలెంజ్, ఈ రోజు నా రెస్పాన్సిబిలిటీ, ఈ రోజు నా క్లియర్ ప్లాన్, అది ఉన్నప్పుడు మీరు 100% సక్సెస్ అవుతారు. మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవుతారు. ఆర్ యూ క్లియర్? రెస్పాన్సిబిలిటీ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ మీన్స్ మీరు ఏమైతే అవ్వాలనుకుంటున్నారు, ఫ్యూచర్ లో నేను ఇలా ఉండాలి, ఫ్యూచర్ లో నేను ఇది అవ్వాలి ఏంటి అనేది. చాలా మంది మీరు చేస్తున్న పనిని, అది పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈవెన్ మీ ఫ్రెండ్స్ కూడా కావచ్చు, మీ రిలేటివ్స్ కూడా కావచ్చు, చూసినప్పుడు అరే నువ్వు చాలా బాగా పడతావు, అరే నువ్వు చాలా హ్యాండింగ్ బాగా రాస్తావు, అరే నీలో ఈ టాలెంట్ ఉండాలి, ఇది చాలా బాగుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైనా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తారంటే మీ ప్యాషన్ ఏంటో మీకు తెలుసుకోవాలి. మీ ప్యాషన్ ఏంటో వన్స్ మీకు తెలిసిందంటే మీరు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం చాలా సార్లు ఏం చేస్తుంటాం, ఎవరైనా చెప్తుంటే ఓకే 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 మూవ్ ఆన్ అయిపోతుంటాం. సో మీ ప్యాషన్ ఏంటో కనుక్కోండి. మీరు ఏ పని చేస్తున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, అది ఏదైనా కావచ్చు, అది ఎనీ వర్క్, మీరు ఏ పని చేస్తున్నారో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ పని అయితే అది టీచర్స్ కోసము, పేరెంట్స్ కోసము కష్టపడి చేస్తున్నారో అది ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమవుతున్నారు, ఇది నాకు కష్టంగా ఉంది, అరే ఈ పని చేస్తుంటే అసలు నాకు టైమే తెలియదు, తొందరగా అయిపోయిందని చెప్తాం. ఎందుకు? ఆ పనిని మనం ఎంజాయ్ చేస్తున్నాం, అది పనిగా మనం భావించట్లేదు, అది మనలో ఒక భాగం అయిపోయింది. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, దాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకు పని కాదు, వర్క్ కాదు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఒక ప్రాక్టీ. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అది ప్యాషన్ అవుతుంది. అది ప్యాషన్ అయితే మనం అప్డేట్ అవుతాం, అప్డేట్ అయితే సక్సెస్ అవుతాం, ఆ సక్సెస్ అయితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీరు ఇన్స్పిరేషన్ అవుతారు, మ్యాజిక్స్, వండర్స్ క్రియేట్ చేస్తారు, మీ ఫ్యామిలీని ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఆర్ యూ క్లియర్? ఓకే, క్లియర్ మేడం. సో గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గోల్ సెట్టింగ్ చేసుకున్నప్పుడే మీరు వేకప్ లో నుంచి స్ట్రాంగ్, మీకు ఒక ఎయిమ్ ఉంటుంది కాబట్టి మీరు ఆటోమేటిక్ గా ప్రతి దాన్ని రీచ్ అవుతారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఒక 8 ప్రిన్సిపల్స్ లో ఒక్కసారి రివిజన్ చేస్తాను, ఒక్కసారి క్లియర్ గా వినండి. వేకప్ టైంకి లేసినప్పుడు మీకు ఎప్పుడైతే బిగ్ డ్రీమ్ ఉంటుందో మీరు ఖచ్చితంగా వేకప్ చేస్తాను. స్ట్రాంగ్ గా బిలీవ్ చేయండి, నేను ఈ డ్రీమ్ అనుకున్న ఆ డ్రీమ్ కోసం వేకప్ చేస్తాను, నేను వర్క్ చేస్తాను, ప్లాన్ చేసుకోండి, వేకప్ అవుతారు. నెక్స్ట్ మెయింటైన్ ద ప్రాపర్ థింగ్స్. మీ థింగ్స్ కావచ్చు, మీరు ఇంట్లో తీసుకున్న థింగ్స్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది డిసిప్లైన్ లో నెంబర్ 1 భాగము. అవి తీసుకున్న చోట పెట్టడానికి క్లారిటీగా ఉండండి. నెక్స్ట్ ప్రేయర్ అండ్ బ్లెస్సింగ్స్. పేరెంట్స్ బ్లెస్సింగ్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళ బ్లెస్సింగ్స్ ప్రే 2 minutes చేస్తారంటే ఇట్స్ వెరీ వండర్ఫుల్ మిరాకిల్స్ జరుగుతాయి. బట్
బట్ వన్స్ మీరు బిలీవ్ చేయండి, మీరు బిలీవ్ చేసి ఈ రోజు నేను సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఈ డేని ఫీల్ చేస్తాను, ఈ డేలో నేను ఎప్పుడు ఎక్కడ టెన్షన్ అవ్వను, వరీ అవ్వను, భయపడను, బాధపడను, ఏ మిస్టేక్స్ వర్డ్స్ కూడా ఈవెన్ నేను ఎవరితో ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయను. వన్స్ మీరు బిలీవ్ చేసి ప్రేయర్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకున్న ఆ రోజు వెళ్తే ఆ రోజు మీకు సక్సెస్ఫుల్ డే, 100% సక్సెస్ఫుల్ డే. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. టైం ఈజ్ వెరీ ప్రీషియస్. ఎంత ప్రీషియస్ అంటే మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు ఆ వాల్యూ తెలుస్తుంది. ఒక్క సెకండ్ లో ట్రైన్ మిస్ అయినప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది. ఒక 9 months బేబీని డెలివరీ చేయాల్సిన 1 month ముందే కనుక డెలివరీ అవుతే ఆ బేబీకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ పేరెంట్స్ తెలుస్తుంది ఆ టైం వాల్యూ అనేది. సో టైం ఈజ్ వెరీ ప్రీషియస్. డోంట్ వేస్ట్ టైం డియర్స్ టు స్మార్ట్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. పేరెంట్స్ వండర్ఫుల్, ఎందుకంటే పేరెంట్స్ భూమి మీద మనకు కనిపించే దేవుళ్ళు ఎవరంటే పేరెంట్స్. సో రెస్పెక్ట్ చేయండి, వాళ్ళు చెప్పేది వినండి. ఎవ్రీడే 5 minutes వాళ్ళ టైం స్పెండ్ చేయండి, వాళ్ళు ఏమి చెప్తుంటే వినండి, జస్ట్ డూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం మంచిగా కనుక ఫాలో అయ్యామంటే ఆటోమేటిక్ గా మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ బాగుంటే మనం అనుకున్న ఏ పనైనా చేయగలుగుతాం. సో హెల్త్ హ్యాబిట్స్ ని కొంచెం ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ మీరు చదువుకోవటం వల్ల మీ లైఫ్ మీరు కాదు మీతో పాటు 100 మందికి జీవితాలు ఇవ్వగలుగుతారు, 100 మందికి ఇన్స్పిరేషన్ అవ్వగలుగుతారు. ఒక నార్మల్ పర్సన్ లో మన లైఫ్ ఎందుకు ఎండ్ అవ్వాలి, ఎందుకు అవ్వాలి? 100 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, 100 మందికి మనం చేయూతనివ్వాలి, 100 మందికి మనం హెల్ప్ చేయాలి. అది మనీ పరంగా కావచ్చు, మోటివేషన్ గా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, 100 మందికి హెల్ప్ చేసే స్థాయిలో మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత స్మార్ట్ స్టూడెంట్స్ అని నేను అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ గోల్ సెట్టింగ్. ఒక మంచి గోల్ పెట్టుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్ గా ప్రతి పనిని పర్ఫెక్ట్ చేయగలుగుతారు. లేదంటే ఏదో ఒకలాగా ఒకరి కింద పని చేస్తూ ఉండిపోతారా లైఫ్ అంతా? మీరు కాదు, మీరు మీ కింద 100 మంది పని చేసే అంత ఎత్తుకు ఎదగాలి. అప్పుడే మీరు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవుతారు. మీ సిగ్నేచర్, మీ ఆటోగ్రాఫ్ కోసం మీరు తెలిసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సిగ్నేచర్ తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు లైఫ్ లో గోల్డ్ సక్సెస్ ఏంటి అవుతారు. సో నేను చెప్పిన 8 ప్రిన్సిపల్స్ కొన్ని స్మాల్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అవేం టిప్స్ అంటే టీవీ అండ్ ఫోన్ చూస్తూ దయచేసి ఫుడ్ ని తినద్దండి. ఫోన్ చూస్తూ ఎప్పుడు ఫుడ్ తినకండి. అలా తినడం వల్ల మన హెల్త్ చాలా పాడవుతుంది. మనం ఏం తింటున్నామో తెలియదు, దాన్ని ఆస్వాదించము, మన హెల్తీలో ఉండే ఆర్గాన్స్ ఖచ్చితంగా పడతాయి. ఇది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయిందంటే మీరు ఆలోచించి తీసుకోండి. ఈ రోజు నుంచి అయినా టీవీ ఫోన్ చూడకుండా దాన్ని ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ ని మీరు తీసుకోవాలి. నెక్స్ట్ డైలీ ఒక 15 minutes ఎక్సర్సైజ్ మెడిటేషన్ చేయండి. లైఫ్ అనేది ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేస్తే ఫిజికల్ గా హెల్తీగా ఉంటాం. మెడిటేషన్ చేస్తే మైండ్ ఫుల్ గా స్ట్రెస్ లేకుండా రిలాక్స్ గా ఫ్లెక్సిబుల్ గా పీస్ఫుల్ గా ఉంటాం. సో అన్ని వర్క్స్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లాస్ లో టీచర్స్ చెప్పేటప్పుడు ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఫోకస్ గా వినండి. వన్స్ క్లాస్ లో కనుక టీచర్ వచ్చారు అంటే లెసన్ చెప్పడం స్టార్ట్ చేశారంటే ఫోకస్ గా వినండి. మీకు అక్కడే లెసన్ 50%, 70% వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి రివిజన్ చేశారంటే మీకు ఆటోమేటిక్ గా మీకు అర్థం కాని క్వశ్చన్ అంటూ ఉండదండి, 100% అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఫోకస్ గా విన్నారు. ఒక స్టోరీ లాగా మీరు విన్నప్పుడు ఇంటికి వెళ్ళాక ఆ లెసన్ ఒక్కసారి రివిజన్ చేస్తే మీకు ఎందుకు ఎడ్యుకేషన్ రాదు? ఫోకస్ గా చదవండి. క్లాస్ లో టీచర్ చెప్పినప్పుడు ఫోకస్డ్ గా వినండి. ప్లస్ దాంతో పాటు బట్టి చదవద్దండి, అర్థం చేసుకొని చదవండి. ఎడ్యుకేషన్ అనేది జస్ట్ ఓన్లీ మనకు తెలియంది మనం తెలుసుకుంటున్నాం అంతే. మనకు తెలియని దాన్ని మనం తెలుసుకుంటున్నాం బికాజ్ అంతే, ఇంకేమీ కష్టం లేదు. మీరు ఎప్పుడైతే కష్టం అనుకుంటున్నారో అది చాలా కష్టం, మీరు చాలా ఈజీ అనుకుంటే అది చాలా ఈజీ. నెక్స్ట్ పోస్ట్ పోన్ చేయద్దండి. ఏ వర్క్స్ మీరు పోస్ట్ పోన్ దయచేసి చేయకండి. మీరు ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తారో ఆటోమేటిక్ గా మైండ్ దానికి అలవాటు పడిపోయిందంటే మళ్ళీ మిగతా వర్క్స్ అంతా మైండ్ లో స్ట్రెస్ వస్తుంది. అది ఆ వర్క్స్ నేను అప్పుడు ఫినిష్ చేయలేదు, ఇప్పుడు ఫినిష్ చేసింటే బాగుంది, నెక్స్ట్ చేయలేదు. సో మైండ్ లో స్ట్రెస్ వస్తే మీరు ఆ రోజు వర్క్స్ ఫినిష్ చేయాలి. నేను మొన్న చేయాల్సిన వర్క్స్ నేను ఈ రోజు ఫినిష్ చేయలేదు, సో నా మైండ్ లో స్ట్రెస్ వచ్చింది. స్ట్రెస్ వస్తే నేను ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు వరకు నేను ఫస్ట్ అంటే అప్పుడు వరకు నేను ఫినిష్ చేయలేదు, ఇప్పుడు వరకు నేను ఫినిష్ చేయలేదు. సో వర్క్స్ ని పోస్ట్ పోన్ చేయద్దు. నెక్స్ట్ ఎప్పుడు స్మైలీగా ఉండండి. ఒకసారి అందరూ ఫుల్ స్మైల్ ఇవ్వండి. అందరూ ఫుల్ స్మైల్, 100% స్మైల్ ఉండాలి. 1% కాదు, 100% బ్యూటిఫుల్ గా. మీ ముందర ఎవ్వరు లేరు అనుకుని 100% నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను అనుకుని ఒక్కసారి స్మైల్, బ్యూటిఫుల్ స్మైల్. వెరీ గుడ్, సూపర్. ఎంత ఇప్పుడే ఇచ్చిన ఒక రోజా ఫ్లవర్ ఎంత బాగుంటుందో చూసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుందా? ఆ ఫ్లవర్ చూసినప్పుడు అరే ఎంత బాగుంది ఫ్లవర్ అనిపిస్తుందా? మార్నింగ్ లేగానే సూర్యకిరణాలు చూస్తాం, ఒక్కసారి చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాడు సూర్యుడు అనిపిస్తుంది. మళ్ళీ ఈవినింగ్ అస్తమించేటప్పుడు చంద్రుని చూసినప్పుడు ఎంత అందంగా అనిపిస్తుందో. మీ స్మైల్స్ చూస్తుంటే అంత అందంగా, మరి అంత హ్యాపీగా అంత అందంగా ఉన్నప్పుడు నవ్వకుండా డల్ గా బాధగా చికాగ్గా ఏదో ఎందుకు అలా ఉండడం?
ఆల్వేస్ మైండ్ లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నేను హ్యాపీగా ఉంటాను, ఫుల్ స్మైల్ తో ఉంటాను. మీరు అందం కోసం ఇంత డ్రెస్సులు ఇన్ని ఆలోచించే బదులు ఒక్క స్మైల్ అనే దాన్ని లోపల పాజిటివ్ థాట్స్ ఫేస్ లో స్మైల్ కనుక పెట్టుకున్నారంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రియల్ హీరో, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఆర్ యూ క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది ఏ ప్రాబ్లం అన్నా కావచ్చండి. మీకు మనీ కావాలి, లేదంటే ఎడ్యుకేషనల్ డౌట్ వచ్చింది, ఫ్రెండ్స్ నిన్ను ఏమన్నా అన్నారు, టీచర్ నిన్ను ఏమన్నా అన్నారు, సొసైటీలో ఎవరైనా నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం రానివ్వండి, మీరు ముందు వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి. పేరెంట్స్ మీకు మిస్టేక్స్ చేసినా సరే మిమ్మల్ని వాళ్ళని యాక్సెప్ట్ చేసి తిట్టించుకోండి, నో ప్రాబ్లం. ఏముంది, పేరెంట్స్ అండి, పేరెంట్స్ తిడతారు కొడతారు, నో ప్రాబ్లం. పేరెంట్స్ దగ్గర మనం చెప్పుకోకపోతే మన ప్రాబ్లం ఇంకెక్కడ తీరుతుంది, ఇంకెక్కడ తీరదు. లైఫ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు బ్యాడ్ డిసిషన్ తీసుకోవద్దండి. పేరెంట్స్ కి వెళ్ళి వన్స్ మీ ప్రాబ్లం ఇది, మీ మమ్మీని కూర్చోపెట్టండి, మీ ఫాదర్ని కూర్చోపెట్టండి, లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకుంటే గ్రాండ్ పేరెంట్స్ కూర్చోండి. గ్రాండ్ పేరెంట్స్ 100% మీకు సపోర్ట్గా ఉంటారు. ఎస్ ఆర్ నో? గ్రాండ్ పేరెంట్స్ మీకు సపోర్టేనా? చాలా సపోర్ట్ గా ఉంటారు. మా మనవడు, మా అమ్మాయి, మా మనవరాలు చాలా బాగా చదువుతుంది, చాలా బాగుంటుంది, ఎంత ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళతో కూర్చోండి, నా ప్రాబ్లం ఇది అని చెప్పండి. వాళ్ళు ఎందుకు వినరు? 100% వింటారు. ఒకవేళ ఇన్ కేస్ మీ ప్రాబ్లం లేదు, మీ ఫ్రెండే మిమ్మల్ని ఏమన్నా అన్నాడు, ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మీరే మిస్టేక్ చేశారు, మీరు పెద్ద మిస్టేక్ చేసేసారండి, చేయలేని మిస్టేక్ చేసేసారు, మీరు ఎలా చెప్పాలి? డోంట్ వరీ, పేరెంట్స్ ఖచ్చితంగా మిమ్మల్ని తిట్టచ్చు కానీ, దెబ్బ కొట్టచ్చు కానీ, ఖచ్చితంగా 100% మళ్ళీ రియలైజ్ అయ్యి ఓకే నాన్న నువ్వు బాధపడుతూ నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అంతేగాని మీరు రాంగ్ పర్సన్స్ తో కనుక మీ ప్రాబ్లమ్స్ మీరు కనుక షేర్ చేసుకున్నారనుకోండి, ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకోటి కనుక షేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు మీకు కనుక రాంగ్ గా కనుక మెసేజ్ చేస్తారంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో పేరెంట్స్ కంటే మీకు ఇంపార్టెంట్ ఫ్యామిలీ కంటే ఏది కాదు. ప్రాబ్లం ఏదొచ్చినా ఎప్పుడు ఓవర్ థింక్ చేసుకుని స్ట్రెస్ తీసుకుని బ్యాడ్ డెసిషన్ తీసుకోవద్దండి. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ని కూర్చోబెట్టుకుని ధైర్యం తెచ్చుకొని, మన పేరెంట్స్ తిట్టినా కొట్టినా ఓకే, నో ప్రాబ్లం, నాకు మా మమ్మీ కొట్టింది, మా మమ్మీ తిట్టింది అనుకోండి, నో ప్రాబ్లం. నన్ను కూడా చాలా సార్లు కొట్టారండి మా మమ్మీ డాడీ, ఎన్నో సార్లు కొట్టే ఈరోజు ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఎంతో మంది సపోర్ట్స్ తో, నా గురువులు నా పేరెంట్స్ ఎంతమంది సపోర్ట్స్ తో వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతాను. మీరు అలా ధైర్యంగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా లేదా? ఉండాలి. ఓకే, సో అలా ఉండాలనుకున్నప్పుడు లైఫ్ లో నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్నోసార్లు ఏడ్చాను, మా సార్ తిట్టారు, మా మ్యాథ్స్ సార్ కొట్టారు, నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ సార్ కొట్టారు, భయపడ్డాను, బాధపడ్డాను, ఎలా ఎవరితో చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తాము? ఆ టైంలో ఖచ్చితంగా పేరెంట్స్ మనకు సపోర్ట్ చేసేది. పేరెంట్స్కి వెళ్ళి చెప్పండి, మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఈ భూమి మీద మన కోసం, మన మంచి కోసం చేసేది పేరెంట్స్కి వెళ్ళి షేర్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇష్టంతో చదవండి, హార్డ్ వర్క్ గా కష్టంగా. ఏంటి ఈరోజు ఇంత హోంవర్క్స్ ఇచ్చారు, ఇంత హెవీ బర్డన్ అయిపోయింది, కష్టంతో అది ఏంటో రోజు చదివే అనుకోద్దండి. మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మీకు 2 homeworks or 3 homeworks ఇస్తారు, అంతేనా? డైలీ 2 homeworks అని ఇచ్చేది మీకు. ఓకే, 2 homeworks, 2 write, 1 learn ఇస్తారు ఎస్టీకి. సో అది ఇచ్చినప్పుడు మీకు ఇచ్చే 3 homeworks లో ఒకటి లర్న్ ఇచ్చారు, 2 write ఇచ్చారు. ఆ 2 homeworks ఎంత 45 minutes లేదా 1 hour మీరు రాయడం ఉంటుంది. సార్ మీకు ఈవినింగ్ 5కి వెళ్ళిపోతే ఇంటికి 5 నుంచి అప్ టు 9 వరకు మీరు ఖాళీ. ఎస్ సార్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చదవండి. పొమోడో టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ చదవండి, 5 minutes రెస్ట్ తీసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ రాయండి, 5 minutes రెస్ట్ తీసుకోండి. ఎస్ సార్ సో అలాగా మీకు ఈజీగా ప్లాన్ చేసుకుంటే, నేను ఇప్పుడు ఈవీఎస్ కంప్లీట్ చేస్తున్నాను, నేను మ్యాథ్స్ కంప్లీట్ చేస్తా, ఒక 5 minutes రెస్ట్ తీసుకుంటా, ఒక 5 minutes రిలాక్స్ అవుతా, వెళ్ళి మదర్తో షేర్ చేస్తా. కానీ లర్న్ అన్నారు, మీరు నేర్చుకున్నారు, మీ మదర్తో వెళ్ళి నేను ఇది నేర్చుకున్నాను మమ్మీ, నాకు రేపు ఎస్టీ ఉంది, వెళ్ళి షేర్ చేయండి. ఏ మదరు పిల్లలు వచ్చి నేను నేర్చుకున్నా చెప్తానంటే ఏ మదరు వెళ్ళి కూర్చో వెళ్ళు అన్నారండి? అన్నారు. మీరు నేర్చుకున్నారు, మీరు షేర్ చేస్తారంటే వింటారు. మీరు అలా చెప్పడం వల్ల మీకు ఆటోమేటిక్ గా మైండ్ లో బాగా గుర్తుండిపోతుంది. రేపు ఎగ్జామ్ లో మా మమ్మీకి చెప్పండి, ఈజీగా గుర్తుంటది ఒక ప్రాసెస్ లో. సో ఒక ప్లాన్ ప్రకారం చదవండి, ఫోకస్ గా చదవండి, ఇష్టంతో చదవండి, అర్థం చేసుకొని చదవండి. ఆటోమేటిక్ గా చదువు అనేది కష్టమే కాదు. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ మీకు తెలియని విషయాన్ని మీరు తెలుసుకోవటం మాత్రమే, ఇంకేమీ కాదు. మీకు తెలియని విషయాన్ని తెలుసుకోవటం మాత్రమే. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ స్కూల్ మేనేజ్మెంట్, హెడ్ మాస్టర్ అండ్ స్కూల్ టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్ అందరికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒక 1 poster సెండ్ చేయమన్నారు సార్ సురేంద్ర సార్. ఇది కాదు సార్, ఉమెన్ గురించి ఒకటి పెట్టున్నాను, ఉమెన్ బిఫోర్ ఒకటి
సెండ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఏ మినిట్ డియర్ స్టూడెంట్స్. ఒకసారి ఈ ఇమేజ్ అందరికి డిస్ప్లే అయిందా డియర్ ఎస్ మేడం స్టూడెంట్స్? అయింది. ఎస్ మేడం అయిందా? అయింది. ఒక్కసారి ఈ పిక్చర్ ని బాగా అందరూ చూడండి. ఈ అమ్మాయి పేరు జిలుమోన్ మ్యారిట్ థామస్. ఈ అమ్మాయికి చేతులు లేవు. బట్ ఈ అమ్మాయి అన్ని వర్క్స్ చేసుకుంటూ సక్సెస్ అవుతూ లైఫ్ లో సక్సెస్ అవుతూ సొసైటీని, రిలేటివ్స్ ని, ఫ్యామిలీని అందరినీ హ్యాపీగా ఉంచుతూ కార్ డ్రైవింగ్ ఎవరో చూస్తుంటే చూసి ఈమె చాలా ఇన్స్పైర్ అయింది. నేను ఎందుకు కార్ డ్రైవింగ్ చేయకూడదు అని డిసైడ్ అయింది. కార్ డ్రైవింగ్ కష్టపడి నేర్చుకుంది. కానీ ఈ అమ్మాయికి మనం కార్ డ్రైవ్ చేయాలంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. సో ఈ అమ్మాయి అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు. ఈ అమ్మాయి ఫైట్ చేసింది, వాళ్ళు అలో చేయలేదు. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే కోర్టులో కేసేసిన తర్వాత చాలా కేసెస్ నడిచింది. అయినా సరే ఈ అమ్మాయి ఫైట్ చేస్తూనే ఉంది. ఎలాగైనా నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, నేను కార్ డ్రైవ్ చేయాలంటే చేయాలని. సో అలా డ్రైవ్ చేయాలనుకున్న కాళ్ళు లేని అమ్మాయి కార్ డ్రైవింగ్ చేసిందని, చేతులు లేని అమ్మాయి కార్ డ్రైవింగ్ చేయగలదా? ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వలేదు. సో కోర్టు కూడా ఏం చేసిందంటే హైకోర్టులో పిటిషన్ వేస్తే ఈ అమ్మాయి ఫైట్ చేసి సో ఒక్కసారి వెళ్ళి కోర్టులో అమ్మాయి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చిందంటే, ఒక్కసారి నేను డ్రైవ్ చేసేది చూడండి, అప్పుడు మీకు కనుక కాదు అనిపిస్తే, బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా లేదు అని మీకు అనిపిస్తే నాకు లైసెన్స్ రద్దు చేయండి, ఇవ్వకండి అని చెప్పింది. సో ఆటోమేటిక్ గా అక్కడ చాలా మంది డ్రైవింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, లైసెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చారు, కోర్టు ఆధారంలోని అందరూ ఉన్నారు. సో ఆవిడ కార్ డ్రైవింగ్ చేసింది. వాళ్ళ అబ్జర్వేషన్ చూసిన తర్వాత బ్యాలెన్స్డ్ గా చాలా పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేసింది. సో ఆటోమేటిక్ గా కోర్టు తనకి కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ లైఫ్ ని చాలా లీడ్ అవుతుంది. ఎందుకు నేను ఈ అమ్మాయి గురించి మీకు చెప్తున్నాను అంటే డియర్ స్టూడెంట్స్, మనము దాన్ని నమ్మి కనుక చేస్తే ఫోకస్డ్ గా యాక్షన్ ప్లానింగ్, ప్రాక్టీస్ ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వనండి, మీరు సక్సెస్ అవుతారు, 100% అవుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిని చాలా మంది చేతులే లేని అమ్మాయి కార్ ఎలా డ్రైవ్ చేస్తుంది? అసలు ఒకసారి మీరు ఇమాజినేషన్ చేయగలుగుతారా అండి? డియర్ స్టూడెంట్స్ మిమ్మల్ని అడుగుతున్నా, చేతులు లేని అమ్మాయి కారు డ్రైవ్ చేయగలుగుతుందా? డియర్ స్టూడెంట్స్ ఆర్ యు విత్ మీ? చేతులు లేని ఎస్ మేడం. అమ్మాయి చేయలేరు మేడం. కారు డ్రైవ్ చేయగలుగుతుందా? బట్ ఆ అమ్మాయి చేసింది. చేయలేరు. ఎంత కష్టం కానీ ఆ అమ్మాయి చేయగలిగిందంటే నిజంగా అసలు ఎంత వండర్ఫుల్ అండి. అంటే ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్ ఎప్పుడైతే కష్టం. మనం చేయాలి, చేస్తాము, సక్సెస్ అవుతామని నమ్మి, ఎవరు చెప్పారు, ఎంతో మంది చెప్తారండి, ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయవు, నీ ఫ్రెండ్ ఇంకొకరు ఎవరైనా సరే, వన్స్ మీరు బిలీవ్ చేశారా, నేచర్ మీకు సపోర్ట్ చేస్తారు, గాడ్ మీకు సపోర్ట్ చేస్తారు. బట్ మీరు నమ్మాలి, 100% నమ్మాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి సార్, పిక్చర్ ఎవరో షేర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మూర్తి సార్. సో చూడండి అమ్మాయి కార్ డ్రైవ్ చేస్తూ ఉంది, వెళ్తుంది. అంటే చేతులు లేకుండా డ్రైవ్ చేయడం అంటే, కాళ్ళతో కారుని డ్రైవ్ చేయడం అంటే ఎంత ఇంపాసిబుల్ పని అండి. నిజంగా అసలు ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుందండి? ఒక మనిషి అనుకుంటే సాధించలేకపోవడానికి వేరే రీజన్ ఏమీ ఉండదండి. మనం కారణాలు చెప్పుకుని తప్పించుకుంటాం. పెయింటింగ్ కూడా వేస్తుందండి, మర్చిపోయాను, అమ్మాయి పెయింటింగ్ కూడా వేస్తుంది. ఎంత గొప్ప వ్యక్తి అండి. మరి మనకు దేవుడు చేతులు, కాళ్ళు, అన్ని అవయవాలు ఇచ్చాడు. ఫిజికల్ గా బాగున్నాం, మెంటల్ గా బాగున్నాం, మరి మనం ఇంకెన్ని అద్భుతాలు చేయాలి? ఒకసారి థింక్ చేయండి డియర్ బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ స్టూడెంట్స్. ఒకసారి మీరు థింక్ చేయండి. ఈ రోజు మీరు ఒక గోల్ సెట్టింగ్ చేసుకోండి. రేపు నుంచి మీరు చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవ్వండి. సో మీరు లైఫ్ లో రియల్ హీరోగా, రియల్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటారు. మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, గంపా సార్ అండ్
ఇన్ఛార్జెస్ అండ్ మెంటర్స్ అండ్ కో లెర్నర్స్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. అలాగే నా పేరెంట్స్ అండ్ నా హస్బెండ్ మన ఫ్యామిలీ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేయడం బట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మీరు విన్నందుకు. సో నేను ఏమంటున్నానంటే మీరు విన్న వాటిల్లో ఏమైనా సరే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు జస్ట్ 2 lines లో చెప్తే చాలా హ్యాపీ అవుతాను. ప్లస్ దాంతో పాటు మీరు ఏం విన్నారనేది ఎవరైనా ఎనీబడి 2 members కనుక నేను చెప్పగలిగినా లేదా డౌట్స్ ఏమైనా ఉంటే అడగగలిగితే చెప్పగలుగుతాను. హలో మేడం. థ్యాంక్ ఓకే యూ మేడం. చెప్పండి. థ్యాంక్స్. Chidlas 1 minute. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ థ్యాంక్ సెషన్. యాక్చువల్ గా మనం థ్యాంక్స్. ఇవాళ 2 sessions కండక్ట్ చేసుకోవాలనుకున్నాం. అందులో మేడం కి శివకుమార్ మేడం నెట్వర్క్ ఇష్యూ వల్ల మేడం జాయిన్ అవ్వలేకపోయారు. సో అయినా కానీ ఫస్ట్ సెషన్ అయినా కానీ జూమ్ లో ఎటువంటి తడబాటు లేకుండా ఎక్కడ నాకు ఇచ్చిన 20 minutes కానీ 20 minutes లో నేను కంప్లీట్ చేసే రిమైనింగ్ వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీరు అనుకున్న టైంకి 9 o'clock ఖచ్చితంగా మీరు మీ స్పీచ్ ని ఇక్కడ కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ థ్యాంక్ సెషన్ ని యూ. సమాప్త చేయాల్సిందిగా నేనే సమాప్త చేస్తాను. మేడం మొదటగా మనం నిద్ర లేస్తున్నప్పటి నుంచి మన ఎలా నిద్ర లేవాలి ఏ విధంగా అనేసి స్టార్ట్ చేశారు మన సెషన్ ని. అలాగే మెయింటైన్ ప్రాపర్ థింగ్స్ అని పెట్టేశారు. ఏవైతే మనం లేస్తుంటేనే బెడ్షీట్ ని ఇలా మడత పెట్టుకోవాలి, లేస్తుంటేనే కాఫీలు టీలు వాటర్లు మన పేరెంట్స్ అడగకుండా మనమే చేసుకోవాలి అనేసి అడిగి, అలాగే ఆ మన ఫ్రెష్ అప్ అయినాక ప్రేయర్, మనకు వచ్చే గాడ్ బ్లెస్సింగ్స్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి చెప్పారు. అలాగే వీటితో పాటు ఒక చిన్న యాక్టివిటీ చేయించారు మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా అద్భుతంగా అనిపించింది. మా వాళ్ళందరినీ అటెన్షన్ గ్రాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఏవేవి తినాలి ఏవి తినకూడదు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినకు, అడ్జోడికి వెళ్ళకండి, ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ థింగ్స్ తినమని చెప్పేసి చెప్పారు. అలాగే పేరెంట్స్ అండ్ ఆ టీచర్స్ కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనల్ని ఎప్పుడు కాపాడుకునే వాళ్ళు వచ్చేసి మన పేరెంట్స్ ఏను. అలాగే మన అభ్యున్నతికి ఎప్పుడు తోడ్పడే వాళ్ళు మన టీచర్స్ అనేసి అద్భుతంగా చెప్పారు నేను. అలాగే ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ, మనం దేనికోసం చదువుకోవాలి, ఏ విధంగా మనం ఎడ్యుకేట్ అయితే సొసైటీలో ముందుకు వెళ్తాం అనేసి అద్భుతంగా చెప్పారు. నెక్స్ట్ మనం ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, మన టైం చాలా ప్రీసియస్ అనేసి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మన గోల్ సెట్టింగ్, ఏ విధంగా మన గోల్ సెట్ చేసుకోవాలి, ఏ విధంగా గోల్ సెట్ చేసుకుని ముందుకు వెళ్తే మనం సక్సెస్ సాధిస్తాం అనేసి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. లాస్ట్ లో ఒక చేతులు లేని వ్యక్తి ఏ విధంగా తన పట్టుదలతో ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ సాధించారు, తను అనుకున్నది ఏ విధంగా సాధించారు అనేసి మంచి ఎగ్జాంపుల్ తో చాలా చక్కగా మన ఈ సెషన్ ని ఎండ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా అయితే ఈ సెషన్ జరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సార్, మూర్తి సార్ మీ ఫీడ్బ్యాక్ చెప్తే నెక్స్ట్ మన క్వశ్చన్ తీసుకున్నాం సార్. యా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇందాల మేడం చూపించిన ఫోటో చూపించాను కదండి, అది యాక్చువల్లీ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరన్నా సీఎం ఇవ్వడం చూసారా? ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం చూసారా? చూడలేదు. ఒక సీఎం ఇస్తున్నటువంటి ఫోటో అండి. ఒక చీఫ్ మినిస్టర్, నేను ఫోటో ఎందుకు షేర్ చేశానంటే మీరు షేర్ చేసిన ఫోటోలో ఆ పార్ట్ కట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అందుకే నేను షేర్ చేశాను. నో ప్రాబ్లం. యాక్చువల్లీ నేను తీసుకున్న ఫోటో నిన్ను విన్న సెషన్, సాటర్డే విన్న సెషన్ సార్. అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఆ అమ్మాయి చెప్తామని తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన సెషన్ నుంచి ఫోటో తీసుకున్నారంటే అంతకుమించి నాకు కావాల్సింది ఏంటండి. సో యా, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో అది యాక్చువల్గా అంటే ఒక సీఎం వచ్చి ఒక లేడీకి 6 సంవత్సరాలు ఫైట్ చేస్తే అప్పుడు కోర్టు ఇచ్చిన తర్వాత సీఎం వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ నేను ఇస్తాను, మనకు ఎవరో ఇవ్వడం ఏంటి, నేను వచ్చి ఇస్తానని చెప్పారు. దట్స్ వాట్ ద ఇన్స్పైరింగ్ స్టోరీ. సో డిసిప్లిన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఆవిడ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. చాలా బాగా రిలేట్ చేసి చెప్పారు. అయితే మనకి ఏంటంటే 2 రకాలు ఉంటాయండి, 2 sides ఆఫ్ కాయిన్. అయితే వాట్ వెంట్ రైట్, వాట్ వెంట్ రాంగ్, 2 చూసుకోవాలి. అంటే మీరు చెప్పినటువంటి దాంట్లో ఏంటి బాగుంది, ఏం బాగాలేదు, 2 కూడా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ అంటే మీరు చెప్పిన దాంట్లో చిన్న చిన్న మార్పులు మన లైఫ్ లో కనుక చేసినట్టయితే మన లైఫ్ లో మార్పులు వస్తాయి, చాలా పెద్ద పెద్ద మార్పులు వస్తాయని చెప్పారు. అది చాలా మంచి పాయింట్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. లైఫ్ లో సక్సెస్ రావాలంటే చిన్న చిన్న మార్పుల ద్వారా వస్తుందని చెప్పారు. నెక్స్ట్ మీరు మీ తలకి టోటల్ కంటెంట్ మొత్తం నాకు బాగా నచ్చింది టాపిక్ సెలెక్షన్ విచ్ ఇస్ రెలవెంట్ టు స్టూడెంట్స్. ఓకేనండి, స్టూడెంట్స్ కి కావాలి, ప్రస్తుతం అందరికీ కూడా డిసిప్లిన్ కావాలి. స్టూడెంట్సే కాదు, మనకు కూడా కావాలి. దిస్ ఇస్ యూనివర్సల్ టాపిక్, దిస్ ఇస్ రెలవెంట్ టు ఎవ్రీ వన్. ఆడియన్స్ తో సంబంధం లేకుండా వెరీ రెలవెంట్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు. దట్స్ 1 పాయింట్. నెక్స్ట్ మీరు నెరేషన్ చాలా బాగుంది. అంటే మీరు ఫ్లో తీసుకెళ్ళడం, కనెక్ట్ అవ్వడం, యాక్టివిటీ చేయించడం, అండ్ మేము ఉన్నామా లేదా, కనెక్ట్ అయి ఉన్నామా లేదా అని చూడడం రియల్లీ అమేజింగ్ అండి. నెక్స్ట్ ఇంట్రాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ గా అంతా కూడా ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ తిరిగి చెప్పారు మొత్తం.
సో ట్రైనర్ ఏంటంటే ఏం చెప్పాలో చెప్పాలి, ఓకే, అంతా చెప్పాలి, చెప్పిన తర్వాత లాస్ట్ లో ఏం చెప్పారో చెప్పాలి. ఓకే, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారండి. సో యా, ప్రాక్టీస్ చేయాలి కొంచెం. ఓకే, దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. కొంచెం బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుంటే బాగుండేది. మీ బ్యాక్గ్రౌండ్ కొంచెం సార్ దాని మీద ఫోకస్ చేయండి. అంటే మీ ఇంట్లో మీ పర్సనల్ థింగ్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. అది కొంచెం ఒకసారి జూమ్ కాబట్టి ఒకసారి మీరు మార్చుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ యా, అంతేనండి. యా, అంటే మీరు ఫస్ట్ టైం అయినా కూడా మీరు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ దాకా వచ్చి నేను ప్రెజెంటేషన్ ఇస్తానని చెప్పి మీరు స్టేజ్ తీసుకున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. అంటే మీరు ఒక భయాన్ని మీరు ఓవర్కమ్ చేసి ఆ స్టేజ్కి వచ్చారు. ఓకే, సో దట్స్ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. సెకండ్ స్టెప్ ఇస్ ప్రాక్టీస్.